హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. అమెరికాలో మన తెలుగు వాళ్ళు ఒక పనికిమాలిన దందా మొదలుపెట్టారు. ఎంత పరువు తీసే పని అంటే, మన తెలుగు వాళ్ళు కొంతమంది అమెరికాలో ఆ వ్యభిచార దందా మొదలెట్టారు. ఇప్పటిదాకా తెలుగు వాళ్ళు చాలా ఎదవ పనులు చేశారు, అలాగే చాలా మంచి పనులు కూడా చేశారు అనుకోండి. కాకపోతే ఈ ఎదవ పనులు చేయడంలో మన వాళ్ళు ఈ మధ్యకాలంలో పేరు తెచ్చుకుంటున్నారు. మనం కొద్ది రోజుల క్రితం, ఐ థింక్ 2 months బ్యాక్ అనుకుంటా, ఒక కేసు విషయంలో మాట్లాడుకున్నాం. ఏంటంటే అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఇక్కడ నుంచి జాబుల కోసం వెళ్ళే వాళ్ళని బలవంతంగా ఇక్కడ నుంచి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి ఒక గోడౌన్ లాంటి దాంట్లో వాళ్ళని బంధించి ఒక అపార్ట్మెంట్లో వాళ్ళ చేత ఒక వెట్టి చాకరీ లాంటిది చేపించుకొని వాళ్ళకి సరిగ్గా జీతాలు ఇవ్వకుండా నానా హింస పెట్టిన ఒక సంఘటనల గురించి మనం మాట్లాడుకున్నాం. సో అందులో కూడా అంతా తెలుగు వాళ్ళే ఉన్నారు, 2 భార్యాభర్తలు కూడా ఉన్నారు. సో అది ముగిసిపోయిన తర్వాత మళ్ళీ 2 నెలలకు ఇప్పుడు ఒక విషయం అయితే బయటకు వచ్చింది. అదేంటయ్యా అంటే, అమెరికాలో టెక్సాస్ నగరం బేస్ చేసుకొని ఆ నగరంలో వ్యభిచార దందా నడిపిస్తున్నారు మన వాళ్ళు. సో ఎంత గనులంటే వీళ్ళు, ఇక ఏం చెప్పాలో చూడండి. ఇందులో అంటే దీని మీద రైడ్ చేశారనమాట పోలీసులు. రైడ్ చేస్తే దాదాపు 18 మంది దొరికారు. సో ఈ 18 మందిలో 7 ఇండియన్స్ ఉన్నారు. అంటే ఇక్కడ విటులు వీళ్ళంతా కూడా. సో ఈ 7లో 5 తెలుగు వాళ్ళే. సో వీళ్ళలో నిర్వాహకులు ఉన్నారు. సో ఇది పరిస్థితి ఇక్కడ. వీళ్ళు ఎందుకు ఈ విధంగా తయారయ్యారు, ఏం జరిగింది? అమెరికాకు ఎవరైనా ఎందుకు వెళ్తారంటే, ఒకటి ఉన్నత చదువుల కోసం వెళ్తారు. బీటెక్ ఎంటెక్ చేయాలని, బీటెక్ తర్వాత ఎంఎస్ చేయడానికి మెడిసిన్ తర్వాత ఈ విధంగా వెళ్తూ ఉంటారు. కొంతమంది మాత్రం ఆ జాబులకు కూడా వెళ్తూ ఉంటారు. సో వెళ్ళి అక్కడే జాబులు చేస్తూ అక్కడ సెటిల్ అయిపోయి అక్కడే ఫ్లాట్స్ కొని, అక్కడే అపార్ట్మెంట్స్ కొని అక్కడే ఉంటూ ఉంటారు. కొంతమంది కంపెనీలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. కొందరైతే తెలుగు వంటకాల పేరుతోటి హోటల్స్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆంధ్ర వంటకాన్ని అమెరికాలో హోటల్స్ రూపంలో పెట్టి మొత్తం అన్ని స్టేట్స్లో నడిపించిన వాళ్ళు కూడా ఉన్నారు, కొన్ని రెస్టారెంట్స్. సో ఈ పద్ధతిలో మన వాళ్ళు అక్కడ రకరకాల మార్గాల్లో ఎదుగుతూ ఉంటే, కొంతమంది మాత్రం ఒకదానికి వెళ్ళి ఇంకో దాంట్లో క్రైములు చేయడానికి పాల్పడుతున్నారు. సో గతంలో అయితే ఇదే హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు మనం చూసాం. ఈ కేసు విషయంలో అయితే ఇది మరీ నీచమైంది. సో ఇందులో ఎవరెవరు ఉన్నారని గమనించి చూస్తే, ఇందులో నిఖిల్ బండి, అలాగే నిఖిల్ కుమరి అనే 2 వ్యక్తులు, అలాగే మోనిష్ గల్లా, అదేవిధంగా జై కిరణ్ మేకల, అలాగే కార్తిక్ రాయపాటి. సో ఈ 5 తెలుగు వాళ్ళు అనమాట. సో వీళ్ళు ఎందుకు ఇలా నిర్వహించాల్సి వస్తుంది, ఇందులో వీళ్ళు చేస్తున్నది ఏంటి అని గమనించి చూస్తే, మామూలుగా అయితే దీనికి ఎక్కడ మోటివేషన్ వచ్చిందనేది మనం చూద్దాం. నిజానికి గోవాలో ఒక విధమైన కల్చర్ పాపులర్ అయింది గత కొద్ది కాలంగా. ఏంటంటే రష్యన్ గర్ల్స్కి సంబంధించిన ఒక కల్చర్ అనమాట. అంటే చాలామంది గోవాకి వెళ్ళి ఏదో మందు కొట్టడానికి చీప్గా బ్రాండెడ్ మందు దొరుకుతుందనో, ఆ బీచ్లో తిరగడానికనో వెళ్ళడానికి వెళ్తూ ఉంటారు. ఇది ఒకటే కాకుండా కొంతమంది ఇలాంటి ప్రాస్టిట్యూషన్ని ఎంకరేజ్ చేస్తూ దానికోసం కూడా వెళ్ళే వాళ్ళు అనేక మంది ఉన్నారు. సో ఇటువైపు చూస్తే బ్యాంకాక్ దానికోసం బాగా ఫేమస్ అయిన ప్రాంతం. అయితే ఇక్కడ మన ఇండియాలో అయితే ఇటువంటిది నేరం. నిజానికి మన దేశంలో చట్టాలు కూడా ఉన్నాయి దీనికి సంబంధించి, అరెస్ట్ చేస్తారు. సో కాకపోతే కొన్ని ప్రాంతాల్లో మాత్రం చూసి చూడనట్టు వెళ్ళిపోతుంది అనమాట. ముఖ్యంగా గోవాలో చూసుకుంటే ఇది బాగా పాపులర్ అయింది. రష్యన్ గర్ల్స్ని కొంతమందిని తీసుకొచ్చేసి ఇక్కడ వాళ్ళని ప్రాస్టిట్యూట్స్గా పెట్టి విటులను ఆకర్షిస్తున్నారనమాట. సో ఇలా ఆకర్షించి మన తెలుగు వాళ్ళు కావచ్చు, దేశంలో అనేక ప్రాంతాల వాళ్ళు వెళ్ళడం, ఇదొక దందాలాగా, ఒక మాఫియాలాగా నడుస్తుంది అక్కడ. ఇది బాగా పాపులర్ అయింది. మరి దీని నుంచి ఇన్స్పైర్ అయ్యారో ఏంటో కానీ వీళ్ళు ఏకంగా అమెరికా వెళ్ళి అమెరికా వాళ్ళకే సేవలు అందిస్తున్నారు. ఎంత గనులో చూడండి. సో వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ నుంచి అమ్మాయిలని, అక్కడ ఎవరైతే అమెరికన్ గర్ల్స్ ఉంటారో, వైట్ గర్ల్స్, వాళ్ళని వీళ్ళు తీసుకొని సో వాళ్ళతోటి ప్రాస్టిట్యూషన్. ఇందులో మళ్ళీ వీళ్ళకి ఎవరు విటులయ్యా అంటే మళ్ళీ తెలుగు వాళ్ళు, ఇండియన్స్. సో ఇండియన్స్కి ఉండే ఆ తెల్లతోలు కక్కుర్తి ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని ఈ విధమైన దందాకు పాల్పడుతున్నారు. అట్లా దాదాపు 18 మంది దొరికారనమాట. అయితే వీళ్ళు ఎందుకు ఈ విధంగా తయారయ్యారనేది చూస్తే, వీళ్ళు మామూలుగా ఉన్నత చదువుల కోసమే వచ్చారట. అయితే ఆ చదువు జరుగుతుండగానే వీళ్ళకి ఏంటంటే పార్ట్ టైం జాబులు చేయడానికి కొన్నిసార్లు జాబులు దొరుకుతాయి, కొన్నిసార్లు దొరకవు. ఆ దొరికిన వాళ్ళు ఏదో చేసుకుంటూ ఆ టైం స్పెండ్ చేస్తారు. కానీ వీళ్ళకి బాగా జల్సాలకు అలవాటు పడ్డారు. సో అక్కడ తిరుగుళ్ళు, జల్సాలు బాగా ఎక్కువైపోయి అక్కడ మళ్ళీ లోకల్ పీపుల్ కూడా కలిసి వాళ్ళతో ఫ్రెండ్షిప్లు చేసిన తర్వాత వీళ్ళకి ఇలాంటి ఐడియా ఒకటి వచ్చింది, మనం ఈ విధంగా చేస్తే డబ్బు సంపాదించవచ్చు కదా అని. సో ఈజీ మనీ కోసం ఇలాంటి ప్లాన్ అవుట్ చేశారు. సో డౌన్ టౌన్ ఆధారం చేసుకొని వాళ్ళ ఏరియాలో ఇలాంటి సెటప్ ఒకటి అపార్ట్మెంట్స్లో పెట్టి ఇక నడిపిస్తూ ఉన్నారనమాట. అయితే వీళ్ళకి విటులుగా తెలుగు వాళ్ళు అలాగే ఇండియన్స్ ఎందుకు మారుతున్నారని అంటే ఒకటే రీజన్. సో నిజానికైతే అమెరికాలో ఈ ప్రాస్టిట్యూషన్ అనే దాని మీద పెద్ద కఠినమైన చట్టాలు ఏమీ లేదు, అక్కడ మామూలుగా లీగల్గానే వెళ్తూ ఉంటుంది. అయితే కాకపోతే ఇలా అంటే ఒక ఇల్లీగల్గా దీనికి సరైన పర్మిషన్స్ లేకుండా చట్టాలను వ్యతిరేకించి చేసే పనులకు మాత్రం యాక్షన్ తీసుకోబడుతుంది. సో ఆ విధంగా వీళ్ళు ఇప్పుడు బుక్ అయ్యారనమాట. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే మరి వీళ్ళు ఇక తిరిగి వచ్చే పరిస్థితి ఉందా అంటే, ప్రస్తుతానికైతే వాళ్ళను జైలుకి తరలించడం జరిగింది.
సో ఇక వాళ్ళకు కష్టమే చెప్పాలంటే. నిజానికి ఇది ఏదో వీళ్ళు కొత్తగా మొదలెట్టింది కూడా కాదు. దీంట్లో చరిత్ర మాట్లాడుకుంటే దీనిలో చాలా చరిత్రే ఉంది. గతంలో కూడా మనం అనేక ఆరోపణలు కూడా చూసాం. ఒక 5, 6 ఏళ్ల క్రితం ఇలాగే తానా సభలు ఇలాంటివి జరుగుతున్నప్పుడు చాలామంది మన తెలుగు వాళ్ళు వెళ్తూ ఉంటారు. సినిమా నటీమణులు, యాంకర్లు కూడా వెళ్తూ ఉంటారు. సో ఇలా వెళ్ళినప్పుడు తెలుగు సంఘాల, తెలుగు అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఈవెంట్స్కి పాల్గొనడానికి వీళ్ళు వెళ్తారు. అంటే వాటి పేరు చెప్పి వెళ్తారు, కానీ వీళ్ళకు సొంత స్వలాభం వేరేదోటి ఏర్పాటు చేసుకుంటారు. అదేంటయ్యా అంటే అక్కడ వీళ్ళకు ఒక బ్రోకర్స్ ఉంటారనమాట. సో ఆ బ్రోకర్స్ వీళ్ళని ప్రాస్టిట్యూషన్ కోసం వీళ్ళతోటి కాంట్రాక్ట్స్ మాట్లాడి ఏర్పాటు చేస్తారు. ఆ విధంగా కాస్త పేరున్న వాళ్ళు కూడా, సెలబ్రిటీస్గా పేరున్న యాంకర్లు కూడా అందులో పాల్గొన్నారని చెప్పేసి కొంతమంది యాంకర్లే వాళ్ళ మీద ఆరోపణలు చేసిన సంఘటనలు ఉన్నాయి. లక్షలు తీసుకుంటారు ఇలాంటి దానికి అని. సో దీన్ని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు ఎవరయ్యా అంటే అక్కడ ఉన్న బాగా సంపాదించి సెటిల్ అయిన మన తెలుగు పీపులే. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. సో ఇంత ఘోరమైనది జరుగుతూ ఉంది కాబట్టి మన వాళ్ళకి అక్కడ పరువు మర్యాదలు కూడా మంటగలుస్తున్నాయి. కులాన్ని తీసుకువెళ్ళిపోయారు. ఏ కులపు హీరో సినిమా రిలీజ్ అయితే ఆ కులపోల హడావుడి, కులాన్ని బట్టే ఉంటుంది అక్కడ హడావుడి విచిత్రంగా. ఆంధ్రాలో రాజకీయాల మీద అక్కడ పోటీలు, అక్కడ బెట్టింగులు, అక్కడ దుమ్మెత్తిపోయేటాలు. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. సో ఇంత దారుణమైన సిచ్యువేషన్కి ఎందుకు ఈ జనరేషన్ వెళ్తుంది? నిజానికి మొదటి అలాగే రెండవ తరం జనరేషన్స్ బాగానే ఉన్నాయి. అంటే 80s, 90sలో వెళ్ళిన వాళ్ళు బాగానే ఉన్నారు. అలాగే 2000 ఆ ఎరాలో వెళ్ళిన వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. ఆ రెండు తరాలు కాకుండా గత కొద్ది కాలంగా, గత 7-8 ఏళ్ళు, 10 ఏళ్లలో వెళ్ళిన వాళ్ళు మాత్రం పూర్తి స్థాయిలో డ్యామేజ్ చేస్తున్నారు అనమాట మన వాళ్ళ పరువుని. అంటే అందరూ అని కాదు కానీ కొంతమంది. సో ఇది పరిస్థితి. దీంట్లో మరొక స్కాములు కూడా కొన్ని ఉన్నాయి. అది కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. ఎందుకంటే మన వాళ్ళ ఘనతలు ఏంటో తెలియాలి కదా. వీసా స్కామ్. సో వీసా స్కామ్ కూడా వీళ్ళు చాలా న్యాక్గా చేస్తున్నారు కొంతమంది. సో ఏం చేస్తున్నారంటే, అంటే మన తెలుగు వాళ్ళనే కాదు మొత్తం ఇండియన్సే చేస్తున్నారు ఈ టైప్లో. ఏంటంటే మామూలుగా అమెరికాకి వీసా రావాలి అంటే మన వాళ్ళు కనీసం ఒక 4-5 వీసాలు ఒకే వ్యక్తి అప్లై చేస్తే అది కాస్త కన్సిడరేషన్లోకి వచ్చి వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసి వీసా ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే ఆ కాంపిటీషన్ అలా ఉంది కాబట్టి ఎక్కువ సార్లు పెడుతూ ఉంటారు అనమాట, ఎక్కువ అప్లై చేస్తూ ఉంటారు. అయితే దీన్ని ఆసరా చేసుకొని వీళ్ళు ఏం చేశారంటే 4-5 కాదు, ఏకంగా 10-15 వీసాలు అప్లై చేయడం అనమాట. అది కూడా అనేక మందికి సంబంధించిన వీసాలు అప్లై చేసేసి వీళ్ళు ఫేక్గా, అంటే వీళ్ళు దాదాపు 15,000 వీసాలు పర్మిషన్లు తీసేసుకుంటారు అనమాట. తీసేసుకొని వీటి మీద దందా చేయడం మొదలు పెడతారు. సో ఈ తరహా దందా అనేది చాలా డిఫరెంట్గా ఉంది. అంటే అమెరికన్ చట్టాలు, వీసా చట్టాలు, సో ఏవైతే ఉన్నాయో వీటిని కూడా చీట్ చేయగలుగుతున్నారంటే అసలు ఎంత బుర్ర వాడుతున్నారో చూడండి. ఈ తెలివితేటలన్నీ మన ఇండియాకు వచ్చి కనీసం ఇక్కడ ఏమైనా బిజినెస్లు పెట్టి వాడితే 10 మందికి ఉద్యోగాలు వచ్చాయి. దీనికి కూడా బుర్ర చాలా కావాలి. సో ఇలా ఈజీ మనీకి అలవాటు పడిపోయి, అంటే ఒకసారి అలవాటు పడితే ఏంటంటే ఇక దాంట్లోంచి బయటికి రాలేదు. అది ఒక ఊబి లాంటిది అనమాట క్రైమ్ అనేది. ఒకసారి ఆ క్రైమ్లోకి దిగితే అలా ఊబిలో జారుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఎంత ప్రయత్నించినా బయటపడలేరు. సో నైతికంగా తాము కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది బయట ఉండటం, లేదంటే మాత్రం మునిగిపోతారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి అదే. వీళ్ళు మరింత మంది తెలుగు వాళ్ళకి ఈ విధమైన ఆదర్శంగా మిగిలే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ఇదే ఈజీ మనీ కోసం అలవాటు పడేవాళ్ళు, జలసాలకు అలవాటు పడేవాళ్ళు దీని మీద ఫోకస్ చేసే ఛాన్స్ కూడా లేకపోలేదు. కాబట్టి అలాంటివి జరగకుండా ఉండటానికి కొద్దిగా కఠినమైన శిక్షలు అయితే పడాలి. అదేవిధంగా తెలుగు అసోసియేషన్స్ కూడా ఇలాంటి వాళ్ళను గుర్తించి వీళ్ళు ఎటువైపు వెళ్తున్నారు ఏంటి అనేది గమనించి వీళ్ళకి సరైన మార్గదర్శకాలు పెడితే బాగుంటుంది. లేకపోతే వీళ్ళు పేరుకి అమెరికా వెళ్ళి ఏదో గొప్పగా సాధించేస్తామని పోతారు. చివరికి అక్కడ వీళ్ళ జీవితాలు నాశనం చేసుకొని అక్కడ ఉన్న వాళ్ళ జీవితాలు కూడా పాడు చేసేసి చివరికి తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. ఇండియాకి చెడ్డ పేరు ముఖ్యంగా. ఎందుకంటే ఇండియా నుంచి వచ్చే వాళ్ళు ఇలా అని చెప్పేసి ఒక బ్యాడ్ నేమ్ అనేది అక్కడ ఏర్పడుతుంది ఈ మధ్యకాలంలో. నిజానికి ఇండియన్స్ మీద కాల్పులు కూడా జరుగుతున్నాయి గత కొంతకాలంగా. చాలామంది తెలుగు వాళ్ళు కూడా చనిపోయారు కూడా. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయంటే వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ లేకుండా మన వాళ్ళే ఎంప్లాయ్మెంట్ అంతా కూడా ఆక్రమించేస్తున్నారని ఒక అపవాదు మన వాళ్ళు మూటగట్టుకుంటున్నారు. అంటే ఆ అమెరికా మోజ్ అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉండటం వల్ల ఇలాంటిది ఏర్పడుతుంది అక్కడ. సరే, ఎవరి అవకాశాల వల్ల, ఎవరి టాలెంట్ వాళ్ళది, దాన్ని ఎవరు తప్పుపట్టలేరు. కాకపోతే వాళ్ళ మీద సరైన నిబంధనలు లేకపోతే వాళ్ళ మీద ఒక సూపర్విజన్ లేకపోవడం వల్ల ఏమో కానీ ఇలాంటి దారులు అయితే తొక్కుతున్నారు. కానీ అమెరికా చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. సో వీళ్ళ మీద గట్టి యాక్షన్ అయితే తీసుకుంటారు.